నిరుపేదకు నీడ కల్పించాలి అంటూ కడప జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. గోపవరం మండలం పీపీ కుంట వద్ద గత 2 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న పేదలపై ప్రభుత్వ అధికారులు జులుం చేయడం సరికాదు అని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభం శుభం ఎరుగని నిరుపేదలపై స్థానిక తహసీల్దార్ దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని, నిరుపేద మహిళలపై చేయి చేసుకోవడం సమాజానికి సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములన్నీ కాపాడండి. ఈరోజు గోపవరం మండలం పీపీ కుంట వద్ద ఏబీ బర్ధన్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పేదలంతా కలిసి గోపవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఆందోళనకు కారణం ఏమంటే గోపవరం మండల తహసీల్దార్ యొక్క వేధింపులు, దాడులు, వివక్షత, వీటికి నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో పీపీ కుంట దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో జగనన్న కాలనీ వెనక పక్క ఉన్నటువంటి భూమిని కొంతమంది వైసీపీ నాయకులు చుట్టూరు ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకొని అమ్ముకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని అధికారుల దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు కూడా పట్టించుకోకపోతే చివరకు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను, పేదలను సమీకరించి భూపోరాటం ద్వారా పేదలంతా కలిసి గుడిసెలు వేసుకోవడం జరిగింది. గుడిసెలు వేసి కూడా దాదాపు 1.5 సంవత్సరం అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు వాళ్ళ అర్హుల జాబితాను రూపొందించి వాళ్ళకు పట్టాలు ఇవ్వకపోగా నిరంతరము కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే కాపాడాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్లు అధికారులు పదే పదే వాళ్ళ మీద దాడికి తెగబడతా ఉన్నారు. గుడిసె కింద పడిపోతే దాన్ని లేపుకోవడానికి ప్రయత్నం చేసే వాటిని మహిళలు అనేటువంటిది చూడకుండా వాళ్ళపైన దాడులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో చివరకు హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హైకోర్టులో ఏమో ఇంటర్ ఆర్డర్ ఏం చెప్తుందంటే ఆర్డర్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి పేదలను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ ఎంజాయ్మెంట్ను డిస్టర్బ్ చేయకూడదని ఇంటర్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా గోపవరం మండల తహసీల్దార్ గారు పదే పదే ఆర్డర్ను ఉల్లంఘించి వాళ్ళపైన దాడులకు పాల్పడతా ఉన్నాడు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోతాము. అప్పటికీ స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతాం. రెవెన్యూ తహసీల్దార్ గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు నిజంగా ఇక్కడ అన్యాక్రాంతం అవుతున్నటువంటి గత ప్రభుత్వంలో కబ్జాకు గురైనటువంటి విలువైన భూములను కాపాడాలనుకుంటే మీ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగానే ఉన్నటువంటి విలువైన నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి భూములు ఎస్టేట్ లాగా ఫ్లాట్లు వేసి అమ్ముకుంటా ఉంటే వాటిని పట్టించుకోరు. చెరువులు అన్యాక్రాంతం అవుతూ ఉంటే వాటిని పట్టించుకోరు. లేకపోతే ఇవి అసైన్మెంట్ ల్యాండ్ అని చెప్పి తెలిసినా కూడా వారి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే వాటిని పట్టించుకోరు. మీరు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది చెప్తా ఉన్నారు, కింద స్థాయి ఉన్నటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులలో ఉన్నటువంటి విఆర్ఓల ద్వారా కొంతమంది 2 మనుషులను పెట్టుకొని వాళ్ళ ద్వారా చక్కగా విధులన్నీ నిర్వహించుకునేటువంటి లోపాయకారి ఒప్పందాలకు వాళ్ళ ద్వారా మూవ్ చేస్తూ ఉన్నట్లు ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో ఈయనేమో ఆర్డీఓ స్థాయిలో ప్రమోషన్ లిస్టులో ఉన్నాడని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు పేదల జోలికి వస్తే, కోర్టు ఆర్డర్స్ను ఉల్లంఘిస్తే, గుంటూరులో మోహన్ రావు అని ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఆయన పేదలు గుడిసెలు ఈరోజు గోపవరం మండలం పీపీ కుంట వద్ద ఏబీ బర్ధన్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పేదలంతా కలిసి గోపవరం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఆందోళనకు కారణం ఏమంటే గోపవరం మండల తహసీల్దార్ యొక్క వేధింపులు, దాడులు, వివక్షత, వీటికి నిరసనగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో పీపీ కుంట దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో జగనన్న కాలనీ వెనక పక్క ఉన్నటువంటి భూమిని కొంతమంది వైసీపీ నాయకులు చుట్టూరు ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకొని అమ్ముకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని అధికారుల దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు కూడా పట్టించుకోకపోతే చివరకు ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను, పేదలను సమీకరించి భూపోరాటం ద్వారా పేదలంతా కలిసి గుడిసెలు వేసుకోవడం జరిగింది. గుడిసెలు వేసి కూడా దాదాపు 1.5 సంవత్సరం అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు వాళ్ళ అర్హుల జాబితాను రూపొందించి వాళ్ళకు పట్టాలు ఇవ్వకపోగా నిరంతరము కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే కాపాడాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్లు అధికారులు పదే పదే వాళ్ళ మీద దాడికి తెగబడతా ఉన్నారు. గుడిసె కింద పడిపోతే దాన్ని లేపుకోవడానికి ప్రయత్నం చేసే వాటిని మహిళలు అనేటువంటిది చూడకుండా వాళ్ళపైన దాడులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో చివరకు హైకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హైకోర్టులో ఏమో ఇంటర్ ఆర్డర్ ఏం చెప్తుందంటే ఆర్డర్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి
నివాసం ఉండేటువంటి పేదలను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ యొక్క వాళ్ళ ఎంజాయ్మెంట్ను డిస్టర్బ్ చేయకూడదని ఇంటర్మ్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా గోపవరం మండల తహసీల్దార్ గారు పదే ఆర్డర్ను ఉల్లంఘించి వాళ్ళపైన దాడులకు పాల్పడతా ఉన్నాడు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకుపోతాం. అప్పటికీ స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతాం. రెవెన్యూ తహసీల్దార్ గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు నిజంగా ఇక్కడ అన్యాక్రాంతం అవుతున్నటువంటి